ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అమరావతిలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధి బృందాల పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. అమరావతి అభివృద్ధి పనుల రెండో దశ నిధులపై అధికారులతో చర్చించబోతున్నారు. మౌలిక సదుపాయాలు, ఆర్థిక అవసరాలపై బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం జరగబోతోంది. కావాలని కొందరు అమరావతిపై రాజకీయ కుట్ర చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. 98.06% రైతులకు 34,525 ఎకరాల్లో ప్లాట్స్ కేటాయించినట్టుగా తెలిపారు. కేవలం 674 మంది రైతులకు మాత్రమే ప్లాట్స్ ఇంకా ఇవ్వాలి అన్నారు. తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు నిజాలు తెలుసుకోవాలని, లాటరీ ద్వారానే ప్లాట్స్ కేటాయించామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, అధికార భవనాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ ఉన్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. తెలుగువాడు ఎక్కడున్నా దీని మీద డిస్కషన్ జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. మనం ఎంబై చూసి ఇచ్చామని 30,753 మంది రైతులకు గాను 30,079 మందికి ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా అలాట్ చేయాల్సింది కేవలం 674 మంది. 489 ఎకరాలకు మాత్రమే ప్లాట్లు అలాట్ చేయాలి. అది కూడా 674 మంది రైతులు. దాన్ని భూతద్దంలో చూపిస్తున్నారు. ప్లాట్లు సైడ్ ల్యాండ్ తీసుకున్నారు, మా ప్లాట్లు అలాట్ చేయలేదని. ఇది ఒక రాజకీయ కుట్ర. కోర్టులో కేసు అన్నదమ్ములు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, 65 మంది రైతులు 111 ఎకరాలు. అంటే అలాట్ చేయాల్సిన 489 ఎకరాల్లో వాళ్ళ కోర్టు కేసులు వాళ్ళు విత్డ్రా చేసుకునే తప్ప 119 ఎకరాలు మేము చేయలేము. అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు లాటరీకి రెడీగా ఉండేవాళ్ళు రైతులు అడిగితే 59 మంది రైతులు 140 ఎకరాలు. అది ఎట్టా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి లాటరీ చేస్తున్నారు. మొత్తం మీద 30,079 మంది రైతులకి 34,527 ఎకరాలు లాటరీ వేసి ఇచ్చేస్తే ప్లాట్లు ఇవ్వలేదు. ఆచి చికెన్ మసాలా.